నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాలు రచిస్తుంది. వైసీపీని ఓడించడమే కాదు, ఆ పార్టీలో కీలక నేతల ఓటమికి ప్రత్యేక కసరత్తు చేస్తుంది. ఇంతకాలం టీడీపీని అనేక ఇబ్బందులకు గురి చేసిన వారు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న ధ్యేయంతో పనిచేస్తుంది. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక టీంలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొంతమందిని టార్గెట్ చేసుకుని మరీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఇబ్బందుల్లోకి నెట్టిన వైసీపీ బిగ్ షాట్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో కొందరు నేతలు అదే పనిగా టీడీపీని విమర్శించారు. మాటలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాదు, విపరీతమైన డ్యామేజ్ చేశారు. అందుకే అధికార పార్టీలోని కొందరు బిగ్ షాట్స్ ను టార్గెట్ చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా టీడీపీ టార్గెట్ లో ఉన్న వారి జాబితాలో మంత్రులు పెద్దిరెడ్డి, రామచంద్రరెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వంటి వారి విషయంలో టీడీపీ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీరంతా టీడీపీ చంద్రబాబును విపరీతంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుప్పంలో టీడీపీని టార్గెట్ చేసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా టీడీపీ క్యాడర్ ను అనేక ఇబ్బందులకు గురి చేశారనే విమర్శ ఉంది. పైగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పదే పదే కమెంట్లు చేస్తూ టీడీపీ క్యాడర్ ను ఇరిటేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి. దీంతో పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు సెగ్మెంట్ పై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పెద్దిరెడ్డి ఎన్నికల సమయంలో పుంగనూరు దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించాలని టీడీపీ నిర్ణయించిందట. దీంతో పుంగనూరులో ప్రత్యేక టీంలను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ చంద్రబాబును టార్గెట్ చేసుకున్న వారే. చంద్రబాబు టీడీపీ పైనే వీరంతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయంగా చేసే విమర్శల స్థాయి దాటి మాట్లాడారని టీడీపీ భావిస్తుంది. దీంతో వీరి టార్గెట్ గా కూడా పార్టీ శ్రేణులు పనిచేయాల్సిన అవసరం ఉందనే ఆలోచన చేస్తుంది. వీరి కోసం క్షేత్ర స్థాయిలో నెట్వర్క్ చేసుకుని టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తుంది. బిగ్ షాట్స్ ను టార్గెట్ చేసుకునే ప్రక్రియకు టీడీపీ శ్రీకారం చుట్టినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలంతా ఓ ఎత్తు, తమ హిట్ లిస్ట్ లో ఉన్న వీళ్ల సెగ్మెంట్ లో ఎన్నిక మరో ఎత్తు అనే రేంజ్ లో టీడీపీలో చర్చ జరుగుతుంది. కృష్ణా జిల్లాకు మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వీరిని జిల్లాలకు చెందిన టీడీపీ నేతలే కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొడాలి నాని, వంశీ ఇద్దరు చంద్రబాబును, భువనేశ్వరిని విమర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గుడివాడలో పోటీ చేస్తున్న వెనిగొండ్ల రాము, గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఎర్లగడ్ల వెంకట్రావుకు వీలైనంత వరకు అన్ని రకాల సహాయం అందించేందుకు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దేవినేని అవినాష్ టీడీపీ కార్యాలయం ధ్వంసానికి పాల్పడ్డారు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరిని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూడాలని వ్యూహాలకు పదును పెడుతుంది. వీరిని ఓడించే బాధ్యతను సీనియర్లకు అప్పగించినట్లు తెలుస్తుంది.